కింద హాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పైన సభా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. తమ తమ ఆసనాల్లో ఆసీన్ కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పార్టీ జిల్లా అందరికీ కూడా ఈ రోజున మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ గత వారం నుంచి కూడా మనం అందరం చూస్తున్నాం. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ కార్యక్రమం 20 రోజుల ముందే ఇక్కడికి మనం పిలుచుకున్న పెద్దల అనుమతితోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానివల్ల ఈ వారంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా దీన్ని ఇవాళ నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా ఈ వివరణ ఇచ్చుకోవాలనే ఉద్దేశంతో మీ ముందు సభ ముందు ఉంచుతున్నాం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి సన్మాన గ్రహీతలకు, అలాగే పుర ప్రముఖులకు, ఇచ్చేసినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. రాంపండు గారిని వేదిక మీదకి వచ్చి సభాధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వీరిని పండుగతోటి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. రామాంజనేయులు గారికి పండుగ కప్పవలసిందిగా మా గౌరవాధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుట్ట గారిని కోరుతున్నాను. రామూరి సత్యనారాయణ గారిని కోరుతున్నాను. సంగతి విజయాన్ని వచ్చి పండుగ చేసి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఛాంబరు ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి శివ గారిని వచ్చి పండుగ వేయవలసిందిగా కోరుచున్నాం.
దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో ప్రార్థనతో కార్యక్రమాలను తీసుకెళ్ళాలి. ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడేడు జన్మల పాపములు ఎడబాపి బ్రోచే వెంకటేశ. అది ముందుగా మనకు అనుకోని విధంగా ఒక కార్యక్రమం పెద్దవాళ్ళు వరదలొచ్చి కొంత ఇబ్బంది అయ్యాం కాబట్టి కొంతమంది అసూలు భాషారు కాబట్టి వారికి 2 నిమిషాల పాటు మౌనం పాటించి మన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనం దయచేసి 2 నిమిషాలు వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రయత్నించుకోవాలి. మా నాన్నగారు కొండాడు బంగారాజు గారు మొట్టమొదటి చామల వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నారు. సుమారు 13 సంవత్సరాలు ఆయన ప్రెసిడెంట్ చేశారు. తదుపరి చాలామంది పెద్దలంతా కూడా ఈ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులను అలంకరించి ఈ ఛాంబర్ని దినదినాభివృద్ధి చేశారు. ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఒక మంచి భీమవరం వ్యవస్థలో ఒక మంచి వ్యవస్థ. మరి అటువంటి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించి కొన్ని బజార్లో వ్యాపారస్తులకు వచ్చే ఇబ్బందులన్నింటికి ఏంటి అన్నది కూడా ఈ సభలో మనం పెద్దలని వారి దృష్టికి తీసుకెళ్ళి వారి సహకారంతో కార్యక్రమాలన్నీ సాధించుకోవాలని ఆలోచించి ఉన్నాం. మరి అది తదుపరి కార్యక్రమం వస్తుంది. మరి మీ అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చుని మన పెద్దలను పిలుచుకున్నందుకు వాళ్ళు వచ్చినందుకు మీరంతా చాలా నిశ్శబ్దంగా ఉండి సభా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ నేను ఎంతో నిర్వహిస్తున్నాను. అభినందన గౌరవ ఆత్మీయ సత్కార ఆహ్వానం ఏర్పాటు చేశారు. ఈ సభకి అధ్యక్షత వహించిన ఛాంబర్ అధ్యక్షుడు బండార రామ్మోహన్ రావు గారు రాంపండు గారికి, వేదిక చెందిన పెద్దలు గౌరవనీయులు మా మిత్రులు ఉండి శాసనసభ్యులు కన్మూరి రఘురామకృష్ణరాజు గారికి, పార్టీలో పశ్చిమ గోదావరి జిల్లాలో పోటీ చేసిన అందరినీ గెలిపించిన కొట్టుకిలిపూడి చంద్రబాబు గారికి, కార్యదర్శి సంగడి బుజ్జి గారు, కాగిత రమణ గారు, వేదిక ముందున్న పట్టణ ప్రముఖులకు, ఛాంబర్ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఆవిర్భావించిన ఈ ఛాంబరు ఈ రోజు వరకు కూడా చక్కగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవ కూడా చేస్తూ వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు జరుగుతున్న ఈ ఛాంబర్ వారికి అభినందన తెలియజేశాను. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి వరదలు వచ్చి కొన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయి, దానిలో మన విజయవాడ మహానగరం తీవ్రంగా నష్టపోయింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారికి
మానవతా కోణంలో ఆలోచించి సహకరించాలని వరద బాధితుల సహాయ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ తమ బాధ్యత నిర్వర్తించింది. ఛాంబర్ అనుబంధ సంస్థ మెడికల్ అసోసియేషన్ వారు కూడా వారి బాధ్యత నిర్వర్తించారు. అంతేకాకుండా మన భీమవరం నియోజకవర్గం నుంచి సుమారుగా 1 కోటి రూపాయలు విరాళం పోగు చేసి వరద ప్రాంతంలో ఉన్న ఒక డివిజన్కి మనమే వెళ్ళి స్వయంగా సహకారం అందించాలి అనే ఆలోచన నాకు ఉంది. దానికి మీరందరూ కూడా సహకరించినట్లయితే ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. 2009లో నేను శాసనసభ్యుడిగా ఉండగా కృష్ణా వరదలు వచ్చినాయి. దివి తాలూకాలో సౌత్ తిరువులంక అనే గ్రామం 8 అడుగులు నీరు వచ్చి 12 రోజులు ఉండిపోయింది. ఆ గ్రామవాసులు తీవ్రంగా నష్టపోయారు. మేము వెళ్ళి సర్వే చేసి వచ్చి ఈ గ్రామానికి న్యాయం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఆ రోజున మన భీమవరం నియోజకవర్గం నుంచి అన్ని సంఘాల సహకారం తీసుకొని ఒక కిట్ ఇవ్వడం జరిగింది. బియ్యం, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, చీరలు అవన్నీ కూడా ఒక కిట్ కింద తయారు చేసి పశువులకు దానా కూడా ఏర్పాటు చేసి 2009లో సౌత్ తిరువల్లంకలో మన పార్లమెంట్ సభ్యులు ఉప మంత్రివర్యులు ఇచ్చేసరికి వారికి స్వాగతం పలుకుతున్నాం. గడువ కప్పాల్సిందిగా పౌరవాధ్యక్షులు సభాపతి గారికి కోరు. ఒదిగంటి కూడా పట్టుకు వెళ్ళి ఆ గ్రామాన్ని ఆదుకోవడం జరిగింది. గొప్ప విషయం ఏమిటంటే ఆ గ్రామంలో మనం సేవ చేసి 2009లో ఇప్పుడు మళ్ళీ ఆ గ్రామం 11 అడుగులు మునిగిపోయింది. సౌత్ తిరుమలంక దివి తాలూకా. ఆ దివి తాలూకా ఎమ్మెల్యే గారు నిన్ననే నాకు ఫోన్ చేసి గతంలో మీరు మా గ్రామానికి సహకరించారు, ఇప్పటికీ మా గ్రామ ప్రజలు మర్చిపోలేదు, మరలా ఈసారి కూడా ఏమైనా సహకారం చేస్తారా అని చెప్పి నన్ను అడిగారు. మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు, నిర్ణయం తీసుకున్న తర్వాత చెప్తానని చెప్పి తెలియజేశాను. అలాగే హుదూద్ తుఫాను వచ్చింది. నేను 2వ శాసనసభ్యుడిగా ఉన్నాను. విశాఖపట్నానికి హుదూద్ తుఫాను వచ్చి తీవ్రంగా నష్టపోయింది. భీమిలి నియోజకవర్గంలో అన్నవరం అనే గ్రామం సముద్రం పక్కనే ఉంది. ఆ గ్రామం తీవ్రంగా నష్టపోయింది. మేము వెళ్ళి సర్వే చేసి ఆ గ్రామానికి సహకరించాలని చెప్పి 650 కిట్లు తయారు చేసి 6 లారీలు 20 కార్లు వేసుకువెళ్ళి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి సుమారుగా ఒక్కొక్క కిట్టు 7-8 వేల రూపాయలు విలువైన సరుకులు ఆ రోజున ఇవ్వడం జరిగింది. వాళ్ళు మన వైజాగ్ నేను వెళ్ళినప్పుడు ఆ గ్రామం నుంచి ఎవరో ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చారు. వారు అంటున్నారు, మీరు ఇచ్చిన కిట్లకి ఇప్పటికే మా దగ్గర ఉందండి, మీరు ఒక స్టీల్ డ్రమ్ ఇచ్చారు,
శాలం దుప్పట్లు ఇచ్చారు, అవి ఇప్పటికీ ఉన్నాయని మా దగ్గర అని చెప్పి వాళ్ళు చెప్పారు. మనం ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకు బాగుండాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తాం. ఈసారి కూడా మంచి ఆలోచన చేసి మీ అందరి సహకారంతో మంచి కార్యక్రమం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయన వచ్చి ప్రతి నెల ఒక పోలీస్ ఆఫీసర్ గారు కిరాణా పట్టి ఇచ్చి కట్టించుకుని వెళ్ళిపోతారు. అలాగే లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. మీరు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ప్రజాప్రతినిధుల అభినందన సభకు అధ్యక్షత వహించినటువంటి పెద్దలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీ బొండాడ రాంపల్లి గారు, భీమవరం శాసనసభ్యులు శ్రీ పురపర్తి రామయ్య గారికి, ఉండి శాసనసభ్యులు మిత్రులు రామకృష్ణరాజు గారికి, నర్సాపురం శాసనసభ్యులు మిత్రులు నాయకర్ గారికి, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ మిత్రులు గోవింద్ బాబు గారికి, జిల్లా బీజేపీ అధ్యక్షులు మిత్రులు శ్రీ నాని తాతాజీ గారికి, ఛాంబర్ కార్యదర్శి శ్రీ సంగినేని బాబీ గారికి, బుజ్జి గారికి, మరొక కార్యదర్శి మిత్రుడు బాల్య మిత్రుడు శ్రీ కాగిత వెంకటరామరావు గారికి, ముర్షేద్ కుమార్ బాబు గారికి, మనమిల్లి విశ్వేశ్వరరావు గారికి, ఇతర పాలకవర్గానికి, ఇచ్చేసినటువంటి వర్తక వాణిజ్య ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక ముందు చాలా పెద్దలు ఉన్నారు. అందరి పేర్లు చెప్పలేము కాబట్టి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షులుగా ఉన్నటువంటి బొబ్బిశెట్టి కనకరాజు గారికి, మానేపల్లి గుప్తా గారికి, కన్మూరి సత్యనారాయణ గారి పెద్దలకి వారికి కూడా ఈ సందర్భంగా నమస్కృతులు తెలియజేస్తున్నాను. ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థానిక ప్రజాప్రతినిధులు పిలిచి అభినందన సభ, సత్కార సభ అనే దానికన్నా ఒక పరిచయ వేదికగా ఇది మనం తీసుకుంటే బాగుంటుందని భీమవరంలో ఉన్నటువంటి వర్తక వాణిజ్య ప్రముఖులందరితోని నాకైతే వ్యక్తిగతంగా పరిచయం దాదాపు 90%. అలాగే చిన్నతనం నుండి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇది 1956లో అడిగా నేను ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయింది అంటే రమణ గారి 1956లో జిల్లాలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఆ రోజుల్లో రాంపండు గారు చెప్తున్నారు, మా నాన్నగారు తొలి అధ్యక్షులుగా ఉన్నారు. నాకు తెలుసున్నప్పటి నుంచి నేను పాఠశాల విద్యలో ఉన్నప్పుడు కానీ, కళాశాల విద్యలో ఉన్నప్పుడు కానీ ఎక్కువ కాలం, సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి బుల్షెట్టి సత్యనారాయణ. ఈ ఊళ్ళో ఏ వ్యాపారం ప్రారంభించాలన్నా, ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి అయినా, ఏ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినా ఆ రోజుల్లో ఇద్దరు వ్యక్తులతో ప్రారంభోత్సవాలు జరుపుకున్నారు. ఒకటి బుల్షెట్టి సత్యనారాయణ గారు, రెండు గోకరాజు రంగారావు.
ఏ వ్యాపార సంస్థను ఈ పట్టణంలో ప్రారంభించాలన్నా వారిద్దరి మీదుగా ప్రారంభించేటువంటి సాంప్రదాయం అలవాటు ఆ రోజుల్లో ఉంది. అటువంటి పెద్దలు మహామహులు సారథ్యం వహించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ గల భీమవరం చక్కటి వాణిజ్య కేంద్రం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఏదైతే వ్యాపారాల్లో ఉన్నటువంటి వివిధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వేదిక. మన సంస్థల్లో వ్యాపారాల్లో వచ్చేటువంటి ఇబ్బందుల్ని కలిసి కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవడానికి ఒక వేదికే ఛాంబర్ ఆఫ్ కామర్స్. అలాగే పరిశ్రమల కోసం ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్. విధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే రోజువారీ వ్యాపారంలో మనకు వచ్చేటువంటి ఇబ్బందుల్ని కలిసి కూర్చుని చర్చించుకుని వాటిని ప్రభుత్వానికి సూచనల ద్వారా సలహాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేటువంటి సంస్థ ఛాంబర్ ఆఫ్ కామర్స్. కానీ ఇది రాజకీయాలకు సంబంధం ఉన్నటువంటి సంస్థ. అలాగే ఛాంబర్ జిల్లా లెవెల్లో ఛాంబర్, రాష్ట్ర స్థాయిలో ఛాంబర్. ఇది మన సమస్యలను పరిష్కరించుకుని అధికారులకు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి వాటిని పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వేదిక. కాబట్టి ఏంటంటే పురాతనమైనటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భీమవరం. కాబట్టి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో ఇప్పుడున్నటువంటి కొత్త పాలకవర్గం ఏదైతే ఉందో వీరందరూ కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలనే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఈ సందర్భంలో ప్రజాప్రతినిధిగా మా యొక్క సహకారం వేదిక మీద చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఏ రకంగా ఏ విధంగా అవసరమైనప్పటికీ కూడా తప్పనిసరిగా మా సహకారం ఎల్లప్పుడూ కూడా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంటుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం దాకా శాసనసభ్యులు రామాంజనేయులు గారు ప్రస్తావించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది రాజకీయాలకు అతీతమైనటువంటి సంస్థ. ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అన్ని వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని రాజకీయాలకు వేదిక చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా గ్రహించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి జనరల్గా అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కొంత సమస్యలు చెప్పుకునేటువంటి విషయంలో వారి పరిష్కారం ఉన్నటువంటి విషయంలో అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులతో ఎక్కువగా కలవవలసి వచ్చేటువంటి పరిస్థితి ఉండొచ్చు కాదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అనేటువంటి విషయం ఇటువంటి సంస్థలు గుర్తించాలి. సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధి కలిసి సహకారం కోరేటువంటి విషయంలో ఎటువంటి అభ్యంతరం ఉండదు ఏ పార్టీ వ్యక్తి. కానీ ఎవరికో ఒకరికి కొమ్ము కాయాలని ఉండేటువంటి ఆలోచన ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా చెప్తాం. రాజకీయాలకు అతీతంగా మన వ్యవహార శైలి ఉండాలి. అందరి సహకారం, అధికారంలో ఉన్నటువంటి పార్టీ సహకారం ఎంత అవసరమో అప్పటికి అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల సహకారం, ప్రముఖుల సహకారం, వ్యక్తుల సహకారం కూడా అంతే అవసరమైనటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. కాబట్టి దయచేసి పెద్దలందరినీ ఆ విధంగా కోరుతూ ఉన్నాం. అలాగే సంస్థ యొక్క బలాన్ని పెంచుకోవడం, చిన్న వ్యాపారస్తులను కూడా కలుపుకుని వెళ్ళడం. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో పెద్ద చిన్న అనేటువంటి తారతమ్యం ఉండడం అనేది సంస్థకి మంచిది. మన సంఖ్యను పెంచుకోవాలి, సంస్థను బలోపేతం చేసుకోవాలి అంటే అందరినీ కలుపుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. కొంతమంది కొత్త సభ్యుల్ని చేర్చుకుంటే కొన్ని వ్యాపార సంస్థలు మనం గుర్తించి వారికి కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సభ్యత్వం ఇస్తే సంస్థలో ఉండేటువంటి కామర్స్ లో ఉండేటువంటి సంస్థల సంఖ్య పెరుగుతుంది, వ్యాపారస్తుల సంఖ్య పెరుగుతుంది, సంస్థ బలోపేతం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించి ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తాం.
నేను చాలా సంస్థలు చూశాను, ఈ ఊళ్ళో కూడా కొన్ని సంస్థలు చూశాను. కొత్త వాళ్ళకి ఎంట్రీ ఉంది. ఒక టీమ్ ఆఫ్ లీడర్స్ సెట్ అయిపోయి సంస్థల పేర్లు నేను ఇప్పుడు చెప్పను. కొత్తవాడు ఆవిడకి సభ్యత్వం ఇవ్వకుండా, లేకపోతే ఆవిడ సభ్యుడు అవ్వాలంటే 10,000 20,000 కట్టాలి, కొత్తగా వచ్చేవాడు అనేది నిబంధన పెట్టి, లేకపోతే కొత్తగా చేరి సభ్యుడి యొక్క సభ్యత్వాన్ని పాలకవర్గం ఆమోదించాలి, పాలకవర్గం ఆమోదం లేకుండా సభ్యత్వం ఇవ్వడానికి వీల్లేదనేటువంటి నిబంధన పెట్టి పాలకవర్గాలు ఆమోదించకుండా ఆ సభ్యత్వాన్ని నిరాకరించి ఇటువంటి వేదికలైతేనే వాడిని కొంతమంది వ్యక్తుల యొక్క సమూహంగా తయారు చేసుకుని వాటి మీద పెత్తనం చేసేటువంటి సాంప్రదాయం ఈ ప్రాంతం ఉంది. అటువంటి వాటికి అతీతంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏ కులానికి చెందిన, ఏ వ్యాపారానికి చెందిన మన హక్కును చేర్చుకోవాలా, చిన్న వ్యాపారస్తుల్ని మనం ప్రోత్సహించాలనేటువంటి దిశగా ఈ భీమవరం పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాబోయేటువంటి రోజుల్లో పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ పోతే ఛాంబర్ ఆఫ్ కామర్స్తో మా అనుబంధం ఎప్పుడు మేము బీజేపీ అంటే మీ అందరికీ తెలుసు, పేద పార్టీ, రూపాయలు లేనటువంటి పార్టీ. ఇప్పుడు ఉంది డబ్బు. నేను 30 సంవత్సరాల క్రితం నాటి సంగతి చెబుతుంది. ఏ సమావేశం పెట్టుకోవాలన్నా, ఎవరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా ఉన్నా, సత్యనారాయణ గారు కావచ్చు, గుప్తా గారు కావచ్చు, కనకరాజు గారు కావచ్చు, మేమేం కట్టుకోదామంటే ఒక గంట కూర్చుంటాం సమావేశం, మేము వెళ్ళిపోతాము అంటే ఒక సమావేశం పెట్టుకుని వెళ్ళిపోతాం, మాకు ఏసీ గీసీ కూడా వద్దు, ఏసీ మరి అప్పుడు లేదు అంటే కింద ఇప్పుడు కూడా ఆడము మేము ఏసీ అది మళ్ళీ బిల్లేస్తారు, మేము పై హాల్ వద్దండి కింద హాల్ చాలు మాకు, ఒక గంటే మేము సమావేశం పెట్టుకుంటాం అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నిరాకరించినటువంటి పరిస్థితి లేదు, ఎప్పుడూ కూడా మాకు సహకరించారు. కాబట్టి వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి అందరితో, ఛాంబర్ ప్రతినిధులతో. అదేవిధంగా ఎమ్మెల్యేగా చాలా విషయాలు చెప్పారు. సమాజ సేవలో మన వంతు పాత్ర, సర్వీస్ యాక్టివిటీలో ముందుండాలనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఆ విషయాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయవలసినటువంటి అవసరం లేదు. రమణ గారు చెప్పారు ఆల్రెడీ 30 మంది విద్యార్థులు ప్రతి ఏటా ఫీజు కడుతున్నామని. ఆ 30ని 100 చేయండి దయచేసి రాబోయేటువంటి. భగవంతుడు ఇవాళ మన దగ్గర ఉన్న రూపాయి ఏమీ మంది కాదు. నిన్న ఒకటి దగ్గర ఉంది, ఇవాళ మన దగ్గర ఉంది, రేపు ఇంకోటి దగ్గరికి పోదు. కాబట్టి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంలో ఆర్థికంగా మనకి స్థిరత్వం ఉంటే ఎంతో కొంత సమాజానికి ఖర్చు పెట్టడం అనేది ఒక బాధ్యతగా మనందరూ కూడా స్వీకరించాలి. ఆ సందర్భంగా ఉన్నటువంటి ప్రముఖుల్లో చాలా మంది దాతలు ఉన్నారు, కనపడుతూ ఉన్నారు. మరింత ముందుకి సర్వీస్ యాక్టివిటీలో ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఇకపోతే చివరిగా శాసనసభ్యులు చెప్పారు, పట్టణంలో లా అండ్ ఆర్డర్ గురించి. ఎవరు వ్యాపారాలు సక్రమంగా జరగాలన్నా ఈ పట్టణంలో కాదు ఎక్కడన్నా కానీ లా అండ్ ఆర్డర్ అనేది మనకు చాలా ముఖ్యం. అయితే ఇవాళ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్లో ఎవరో కూడా రూల్కి వ్యతిరేకంగా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలను చేపట్టేటువంటి వ్యక్తులు ఎవరూ కూడా నాకు అలవాటు లేదు. సహకరించేది వరకు సహకరించడం, లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది యాజ్ పర్ లా ప్రకారం ముందుకెళ్ళే విధంగా మేమంతా కూడా చూస్తున్నాం. ఆ విధంగా తప్పనిసరిగా వ్యాపారస్తులందరికీ హామీ ఇస్తున్నాం. ఇచ్చి అటువంటి చరిత్ర కూడా గతంలో మా ఎవరికి లేదు. వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, లా అండ్ ఆర్డర్లో అనవసరంగా జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి. ఇవాళ నాకు కొత్త కావచ్చు, రఘు గారు ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు, నాయకర్ గారు, అంజబాబు గారు గతంలో 2 సార్లు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన అవసరాన్ని మించి జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు కూడా చూడలేదు. ఇకపోతే అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారు ప్రస్తావించడం జరిగింది. ఈ మధ్యన ఎమ్మెల్యే గారు ఉండి సమావేశాలకు వెళ్ళాలి అంటే నేను కొంచెం వెనకాడుతా ఉన్నాను. ఇంటెన్షన్ ప్రతి మీటింగ్లో కూడా
ఆయన ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్. ఈ రెండు చెప్పి వర్మ గారిని చూపెడుతుంది. చెప్తే పర్వాలే, మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దామంటే పర్వాలేదు. ఈ రెండు వర్మ గారి బాధ్యత అన్నారు. కాబట్టి ఇవాళ మర్చిపోయారు, ఎయిర్పోర్ట్ గుర్తులేదు ఆయనకి. ఓన్లీ రింగ్ రోడ్ గురించి మాట్లాడితే ఆ సత్యనారాయణ గారు లేసి ఎయిర్పోర్ట్ అన్నారు. కాబట్టి ఎయిర్పోర్ట్ ఏర్పాటు విషయంలో కొత్త విమానాశ్రయాలకి పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా దానికి అనేక ఫ్యాక్టర్స్, ముఖ్యంగా ల్యాండ్ విషయంలో శాసనసభ్యులు గారితో ఒక ఎక్సర్సైజ్ చేసి ఇవాళ ఒక 400-500 ఎకరాలు ఉంటేనే కానీ చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ ఎక్కువ ఏరియా ఉండాలనేటువంటి నిబంధన ఉంది. ఖచ్చితంగా భీమవరానికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఎయిర్పోర్ట్ విషయంలో, అదేవిధంగా ప్రధాన సమస్య ఎయిర్పోర్ట్కి ల్యాండ్. నేను చెప్పిన మాట కరెక్ట్. భీమవరంలో 600 ఎకరాలు ఒకే చోట ఎక్కువ తీసి ఇచ్చే బాధ్యత నాది. తప్పనిసరిగా ప్రపోజల్ పెడతా ఉంది. గతంలో కూడా చెప్పారు 600 ఎకరం ఉందని నాతో పర్సనల్గా మాట్లాడినప్పుడు. ఈ 600 ఎకరం ఆధారంగా చేసుకుని తప్పనిసరిగా ఒక ఎయిర్పోర్ట్ని సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో కానీ ఇతర కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో కానీ మాకున్నటువంటి పరిచయాల ఆధారంగా తప్పనిసరిగా ఆ విషయం కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరూ ఆలోచించారు. అదేవిధంగా రింగ్ రోడ్ విషయంలో కూడా మేము ఆల్రెడీ శాసనసభ్యులు మేము మాట్లాడుకోవడం జరిగింది. రింగ్ రోడ్ విషయంలో కూడా సానుకూలమైనటువంటి స్పందన కనపడతా ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో శాసనసభ్యులు మేము కలిపి ఒక సిఆర్ఎఫ్ నిధుల కింద లాసర్ నుంచి భీమవరం వరకు, భీమవరం నుంచి పెప్పర్ వరకు కాలువలకు రివిట్మెంట్ వాల్ కట్టి పక్క 2 lanes రోడ్స్ ఉన్నాయి. ఎందుకంటే భీమవరానికి చుట్టూరు హైవేస్ ఉన్నాయి, కానీ హైవేస్ కనెక్టివిటీ భీమవరం ప్రాంతానికి లాసర్ వెళ్ళాలన్న రోడ్డు, తాడేపల్లి కూడా వెళ్ళాలన్న రోడ్డు. కాబట్టి ఏదైతే సిఆర్ఎఫ్ ఫండ్స్ ఉన్నాయో ఎమ్మెల్యే గారు మేము కలిసి ఆలోచించాం. దాదాపు 90 కోట్ల రూపాయలు విత్ రిమిట్మెంట్ మాల్ కాలువకి కట్టి మనం పెప్పర్ వరకు 3 ఫేజ్ల కింద దానికి కేంద్రంలో రాష్ట్రం నుంచి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. కేంద్రంలో నేను కూడా కేంద్ర మంత్రిని గడ్కరీ గారిని కలవడం, ఆ రోడ్ల యొక్క అవసరాన్ని వివరించడం, తప్పనిసరిగా ఆ రోడ్లు మంజూరు చేయాలనేటువంటి సూచనని అధికారులు కూడా చేయడం జరిగింది. నేను మరొకసారి ఈ వారంలో పని పూర్తయ్యే వరకు కూడా చెప్పాను గడ్కరీ గారికి కూడా, ఈ పని అయ్యే వరకు నేను వారానికి 2 సార్లు మిమ్మల్ని వచ్చేసిస్తానని నేను చెప్పాను. సో ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. మరి రఘు గారు నాకు లేచి మాట్లాడేటప్పుడు 5 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడుతుంది అని చెప్పారు. అది అయిపోయిందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ నాకు ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే వేదిక అయినప్పటికీ కూడా నేను ఇప్పుడు వేదిక మీద చూస్తుంటే దాదాపు 100కి 90% మంది నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, వ్యక్తిగతంగా మంచి మిత్రులు. నాకు ఒక ఆప్తులు, చిన్ననాటి స్నేహితులు, మిత్రుల సమావేశానికి వచ్చినట్టుందే కానీ ఏదో వ్యాపారస్తుల సమావేశానికి వచ్చామనేటువంటి భావన నాలో లేదు. ఇందాక రమణ గారు చెప్పారు, రమణ గారు గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ, కాగిత వెంకటరమణ పాఠశాల విద్య నుండి హై స్కూల్ విద్య నుండి కాలేజీ వరకు క్లాస్మేట్. వాళ్ళ నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం. రోజు స్కూల్కి వచ్చేవారు, నేషనల్ కలిసేవారు, మా వాడు పాస్ చదివించాలి చదివించాలి చదివించాలి. అప్పట్లో అరటిపళ్ళు హోల్సేల్ వ్యాపారం, రోజు 2 అరటిపళ్ళు గంటలు పట్టుకొని స్కూల్లో పాడేసుకోవాలి. సరే మనోడు తర్వాత పెద్ద మంచి వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఈ పట్టణంలో అందరికీ కూడా తనలో నాలుగులా ఉంటాడు. అలాగే ప్రతి ఒక్క మిత్రులు కూడా
చిన్ననాటి మిత్రుడు కాబట్టి 2 విషయాలు చెప్పడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కానీ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు వ్యక్తిగతంగా ఏ అవసరం కానీ పని కానీ వస్తే తప్పనిసరిగా శ్రీనివాసవరం గారిలో కేంద్ర మంత్రిని మీరు ఎప్పుడు కూడా చూద్దాం దయచేసి. ఈ శ్రీనివాసవరం మీరు బీజేపీ వరంగానే చూడండి. గతంలో ఎంత సన్నిహితంగా మెలిగామో అదేవిధంగా మనం రాబోయేటువంటి రోజుల్లో మనంతా కలిసి పెరగాలని ఈ సందర్భంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకవర్గానికి, నూతన పాలకవర్గానికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. రాంపూర్ గారికి, స్థానిక శాసనసభ్యులు రామాంజనేయులు గారు, ఆయన ఒక మౌనం అని అనుకున్నాను కానీ అలాగే టాప్ లైట్ వస్తారని నాకు తెలిసింది. వారికి నా ప్రియ మిత్రుడు శ్రీనివాసరావు గారు, కేంద్ర మంత్రి బొమ్మడి నాయకర్ గారు, ఇందాక చెప్పారు చంద్రబాబు ఎంత కట్టాడో, ఎమ్మెల్యే గారు ఒంటి చేతితో గెలిపించిన నాయకుడని నా ప్రియమిత్రుడు చంద్రబాబుకి, నా ఎక్స్ కొలీగ్ కాకాజీ, ఇక్కడున్న పెద్దలు కాకా గారు, ఇంకా ఎందరో ఉన్నారు, ఇవన్నీ అడ్డాలు వస్తారు, అబ్బో సారథి గారు, ఇంకా ఇదిగో అక్కడ మా సత్యనారాయణ గారు, మా రామలింగరాజు గారు, ఇంకా ఎందరో మహానుభావులు, అందరికీ నమస్కారం. ఇది బేసిక్గా ఛాంబర్ ఆఫ్ కామర్స్ భీమవరం. సో మా పాత్ర ప్రస్తుతం కొంచెం తక్కువ. దానికి తోడు ఛాంబర్ ఏం చేయాలో ఎమ్మెల్యే గారు చెప్పేశారు, ఎమ్మెల్యే గారి నుంచి ఏం కావాలో ఛాంబర్లో చెప్పేశారు. అయినా భీమవరం చుట్టూ నేను ఉన్నాను కాబట్టి నా అవసరం చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ మరి ఇప్పుడు ఎయిర్పోర్ట్ అన్నారు, మరి నిజంగా ఆయన ఇక్కడ 600 ఎకరాలు ఇవ్వగలిగితే, ఎందుకంటే ఎయిర్పోర్ట్ ల్యాండ్ మనమే ఎక్వైర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్ళు పైసా కూడా ఎవరు ఎయిర్పోర్ట్ కట్టిస్తారంటే. సో ఈ 600 ఎకరాలు పంట పొలాలు అయితే ఎకరం మరి కోర్టులో చెప్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల. మా ఉండిలోనే 5 కోట్లు తక్కువ ఎక్కడ భీమవరం చుట్టూ ఉన్న ఉండిలోనే లేదు. బట్ ఎక్కడైనా దగ్గరగా ఉంటే అద్భుతం. కాకపోతే ఆయన భీమవరం పెంచి ఉండొచ్చు, నాకు ఉండి పెంచి ఉండొచ్చు, వర్మకి నరసాపురం అంతా ఒకటే కాబట్టి ఒకవేళ ఇక్కడ ఉంటే సరే సరే, లేదంటే తాడేపల్లి గూడెంలో అప్లాంట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఉన్నా కూడా మనం ఒకసారి ఆ ఎన్నికల రోడ్ సరి చేసుకుంటే అరగంటలో అక్కడికైనా సరే మనం ఈజీగా వెళ్ళిపోగలం. సో కాబట్టి అక్కడైనా పర్వాలా, ఇక్కడ ఉంటే ఇంకా అద్భుతం. సో డెఫినెట్గా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మా పార్టీ వాడే, నా శిష్యుడే. సో అది నేను టేకప్ చేస్తాను, మా వర్మ నేను కలిసి దాన్ని పుష్ చేస్తాం. ల్యాండ్ మన ఎమ్మెల్యే గారు ఇస్తే సరే సరే, లేదంటే అక్కడ ఏదన్నా తక్కువగా దొరికేలాగా ఉంది, ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర ఏదో దొరుకుతుందేమో అని గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్లాన్ చేసాం. కానీ నాకు రాష్ట్ర బహిష్కరణ విధించారు కాబట్టి నేను దాన్ని పెద్దగా ఇక్కడికి వచ్చి చూసే అవకాశం కూడా లేదు కాబట్టి చేయలేకపోయా. బట్ ఇప్పుడు డెఫినెట్గా ఎయిర్పోర్ట్ అనేది వస్తే పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఖచ్చితంగా 300 మంది ఇక్కడి నుంచి ఉంటారంటే సందేహం లేదు. అసలు ఇక్కడి నుంచి శ్రీలంక చేసినా కూడా ఫుల్ అయిపోతుంది. మన ఏరియా డిమాండ్. ఇక భీమవరం లా అండ్ ఆర్డర్ మా ఉండి మోరాలెస్ అంతా ఒకటే ఇష్యూ చూడాలి. గంజాయి అనేది చాలా పెద్ద సమస్యగా ఉన్నప్పుడు ఆ గంజాయి సమస్యకి పరిష్కారం ముందు తాగేవాడిని పట్టుకోవాలి,
అలాగే ఎందుకంటే గంజాయి తాగినందువల్ల ఈ చైల్డ్ అబ్యూస్ అన్నీ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. నేను కొన్ని స్కూళ్ళ దగ్గర ఉన్న ఈ బడ్డీ కొట్లు లాంటివి అన్నీ కూడా చాలా వరకు రిమూవ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ కాలంలో చాలా చోట్ల అక్రమాలకు గురవుతున్నాయి. హైదరాబాద్లో చూసాం. మరి రేవంత్ రెడ్డి గారు చెరువులు ఎక్కడ వాటర్ బాడీని ఆక్రమించుకున్నా, కాలువలు లాంటివి ఆక్రమించుకున్నా, పెద్ద పెద్ద భవనాలైనా సరే తీసివేస్తున్నారు. ఇక్కడ చాలామందికి ఈ కాలువగట్ల మీద డ్రైన్ల మీద ఆక్రమించుకున్న ఎల్లు గల వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం, ఆ ముందు ప్రభుత్వం అందరికీ ప్లాట్లు అయితే ఇచ్చి ఉన్నారు. ఎక్కడ ఒకటి అలా ప్లాట్లు లేకపోయినా ఆ ప్లాట్స్ ఇచ్చి ఆ ఆక్రమణలన్నీ తొలగించుకోకపోతే ఈ ఆక్రమణల జోరు ఎలా ఉందంటే అసలు కాలువ కనపడే పరిస్థితి లేదు. మొన్న మా ఊరు ఐబీవరంకి ఆకివీడికి స్టార్టింగ్ పాయింట్లో 11 అడుగుల కెనాలు 2 అడుగుల డ్రైన్గా మారిపోయింది. సో దానివల్ల ఆకివీడు వాటర్ వెళ్ళక 2-3 వాటర్లో జ్వరాలు. ఈ డ్రైన్గా మారింది దుమ్మగడపల్లి. అక్కడ ఏ జ్వరాలు వస్తున్నాయో కూడా తెలియని టైపు జ్వరాలు. సో యుద్ధ ప్రాతిపదికన ముందు సగం తీసాం, వచ్చే వారం ఇంకో సగం తీస్తాం. నా నియోజకవర్గంలో ఒక 3-4 నెలల్లో ఆక్రమణలన్నీ తీసేస్తాం మొహాటాలు. అలాగే కేవలం సిటీలో లేకపోయినా ఆ చుట్టుపక్కల ఉన్న ఆక్రమణలన్నీ కూడా ఎమ్మెల్యే గారు తీయించేసి ఎవరికైనా ఒకటి అలా గతంలో చాలామందికి ఇచ్చారు. అక్కడ తెలుగుదేశం టైంలోనే ఒక 10,000 మందికి గృహాలు నిర్మిస్తే తెలుగుదేశం 19లోపు ఒక 2,000 మందిని సాధికారు అందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఈయన చాలా మందిని అక్కడికి పంపారు. ఇంకా 7,000 మందిని పంపించాలి. అవి ఎక్కడో దగ్గర ఆక్రమణలోనే చాలా మంది ఉండి ఉంటారు. అది స్పీడప్ చేసి ఈ ఆక్రమణదారులు కూడా పంపి ఈ రోడ్డు మీద ఆక్యుపై చేసిన చిన్న షట్టర్ దిగుతారు ఫస్ట్. ఆ తర్వాత 2-3 అడుగులు గోడ జరుగుతారు. షట్టర్ కొంచెం జరిగితే ఎవడో పట్టించుకోలేదు అంటే గోడ కూడా కొంచెం జరుగుతున్నారు చాలా చోట్ల. సో ఇవి మన భవిష్యత్తుకి అది మంచిది కాదు. ఎందుకంటే మనమేమో విమానాశ్రయం కట్టాలనుకుంటున్నాం. బట్ అక్కడికి వెళ్ళాలంటే ఈ రోడ్ల మీద ఒక బడ్డీ కొట్టు పక్కన మోటార్ సైకిల్ కూడా ఆపుతాడు. మనకి ఎన్ని కార్లు ఉన్నా రోడ్డు మీద వెళ్ళడానికి ప్రొవిజన్ లేకుండా ఉంది. ఆ షాపులకి ఎక్కడో దగ్గర ప్రొవిజన్ ఇచ్చి కొనుక్కోవాల్సిన ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాడు. సో కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం శ్రద్ధ తీసుకుని మొత్తం మన గ్రామాలను కానీ మన పట్టణాలను కానీ అభివృద్ధి చేసుకోవడానికి పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో పెద్ద అపార్ట్మెంట్లు ఆక్రమించుకుంటే కూడా తీసేస్తున్నారు. మన కాలువగట్లని మన డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి అందరూ లా అండ్ ఆర్డర్ వెరీ ఇంపార్టెంట్. ఎమ్మెల్యే గారు చెప్పిన దాన్ని తిరుగులేదు. ఆ లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో ఉంటేనే ఏ ప్రభుత్వానికైనా రెస్పెక్ట్. ఇంకొకటి ఎమ్మెల్యే గారు చెప్పిన దాంట్లో నేను ఆయనతో ఏకీభవిస్తూనే కొంచెం డిఫర్ అయ్యేది ఏంటంటే పేద విద్యార్థులకి చదువు చాలా అవసరం. అందుకని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్ 100 మందిని చదివించాలన్నారు. మంచి సలహా. కానీ ఈ సమస్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ 100 మందిని చదివిస్తే తీరేది కాదు. ప్రభుత్వాలు చేయవలసింది అందరూ ప్రభుత్వంలోనూ ఉన్నాం. కానీ ఓట్ల కోసం ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తారు. విద్య అనేది ఏ డెవలప్డ్ కంట్రీలో చూసినా అప్ టిల్ కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు అభివృద్ధి చెందిన అమెరికాలో వెల్ఫేర్ ఉండదు అనుకుంటారు. అమెరికాలో ఉన్నంత వెల్ఫేర్ ఎక్కడ ఉండదు. ఖర్చు వాళ్ళు వైద్యానికి విద్యకి ఫ్రీ అమెరికాలో. ఇక్కడ మనకి ఆ 2 ఫ్రీ కాదు, మిగిలిన ఫ్రీ. ఎవరికైనా
అవసరమైంది విద్య, వైద్యం. ఒక రిక్షా కూడా పిల్లలు చదివించుకోవాలంటే కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా చెప్పట్లేదు అని ఏదో ప్రైవేట్ స్కూల్లో ఏంటో అది 15,000 అయినా 20,000 అయినా అది భరించడానికి భారం. అలాగే వైద్యం ఇవాళ ఆరోగ్యశ్రీలు లేకపోతే ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మారుతాయి. బట్ ఎవరైనా కూడా వైట్ కార్డు ఉంటేనే అది ఇస్తామంటున్నారు. వైట్ కార్డు ఉంటే రేషన్ బియ్యం వస్తుంది. రేషన్ బియ్యం అవసరం లేదు చాలామందికి, కానీ హాస్పిటల్ బిల్లు కట్టుకునే పరిస్థితిలో ఎవడో లేడు. ఆ హాస్పిటల్ బిల్లు కోసం, ఆరోగ్యశ్రీ కోసం వైట్ కార్డు కూడా తీసుకుని ఆ బియ్యాన్ని నువ్వే తీసుకుని 10 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ ఒక ఎనామని తొలగించాలి. మా ఎమ్మెల్యేలు అందరూ మేము అడగాలి గట్టిగా, వైట్ కార్డు హోల్డర్ కానక్కర్లేదు, వేరే క్రైటీరియా ఈ హెల్త్ కార్డుకి పెడితే డెఫినెట్గా వైట్ కార్డు కూడా చాలా వరకు తగ్గుతుంది, చాలా వేస్టేజ్ తగ్గుతుంది. సో ఇటువంటి ఆలోచనలు ఎవరు పర్మనెంట్గా, వర్మ పర్మనెంట్గా మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, అల్లిబాబు గారు మేము పర్మనెంట్ ఎమ్మెల్యేలు కాదు. కానీ మేము ఉన్నప్పుడు ఒక మంచి పని చేసాము, అన్ని ఓట్లు నాకే కావాలి అని అనుకోకుండా సమాజానికి ఏది మంచో ఆ మంచిని ధైర్యంగా చేయగలగాలి. మన పార్టీ నాయకులకి బీజేపీ సిద్ధాంతం మోరాలెస్ ఓట్ల కోసం కాదు, వాళ్ళు మంచి చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కువ ఆల్ ఫ్రీ అంటే ఒప్పుకోరు, మోడీ గారు కూడా ఆల్ ఫ్రీ అంటే ఒప్పుకోరు. ఈ ఆల్ ఫ్రీ జబ్బు మన రాష్ట్రానికే పట్టుకుంది. గత ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కంపల్సరీగా ఫ్రీ అనేది అవసరం, సంక్షేమం అనేది అవసరం. అవసరమైన వారికి అది ఇచ్చి ఈ విద్య, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ విద్య, ఈ వైద్యం ఉచితంగా అందజేయగలిగితే, ఆ ఇన్సూరెన్స్ ఇస్తే 90% కార్డులు సరెండర్ చేసేస్తారు. అవసరం ఉన్నది ఎవరికి. ఈ దిశగా మన ప్రభుత్వాన్ని మారరా బాబు, పర్మనెంట్ లాంగ్ రేంజ్లో మంచి జరిగింది చూడండి అని చెప్పి ప్రయత్నం చేద్దాం. ఎవరో శాశ్వతం కాదు కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం. దానికి ప్రజల నుంచి సహకారం కావాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే నిజంగా అయితే ప్రజలు చాలా మంచోళ్ళు. నేను ఈ మధ్యన చాలా పనులు మొదలుపెట్టాను. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని నేనేదో నా ఫ్రెండ్స్ దగ్గర, కొంతమంది రైతుల దగ్గర తీసుకుని ఖర్చు పెడదామని మొదలు పెడితే ప్రతి పనికి ఒక 4 రోజుల నుంచి అయితే నా దగ్గర నుంచి ₹1 కూడా అవసరం రావట్లేదు. జనగా వేసుకుని ఖర్చు పెట్టి పనులన్నీ చేసేసుకుంటున్నారు. సో పబ్లిక్ ఎంత మంచి వాళ్ళో నాకు అర్థమైంది ఇప్పుడు స్పష్టంగా. వాళ్ళకి నచ్చ చెప్పి రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి అనే దాని మీద, ఉచిత విద్య, ఉచిత వైద్యం, వీటి మీద ఎలా ఫోకస్ పెట్టాలి అనేది, అంటే నేను భీమవరం సెంట్రీగా చెప్పట్లేదు, మ్యాక్రో లెవెల్లో మాట్లాడుతున్నా. భీమవరం గురించే మాట్లాడమంటే మాట్లాడడానికి నాకేం లేదు, ఎమ్మెల్యే గారు అని చెప్పేశారు. కాబట్టి ఈ ప్రతిపాదనని ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి. కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్లో ఈ ప్రతిపాదనని నేను చేస్తాను. మీరు ఆలోచించండి, మాకు సూచనలు ఇవ్వండి. మేము కూడా అసెంబ్లీ సెషన్ 10 రోజుల్లో మొదలవుతుంది. ఎమ్మెల్యే గారు మేమందరూ కూడా అసెంబ్లీలో ఆ ప్రభుత్వాన్ని కూడా, ప్రజలు మారుతారు, మా నాయకుల మైండ్ సెట్ కూడా మారాలి అని చెప్పి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. వర్మ గారి సహకారం చాలా అవసరం, రింగ్ రోడ్లకైనా అన్నిటికీ కూడా. సో కాబట్టి నన్ను వదలండి బాబు అని చెప్పి అన్నా కూడా వర్మ నేను వదిలేది లేదు. మీ అవసరం మా అందరికీ చాలా ఎక్కువగా ఉంది. బట్ నాకు కూడా ఢిల్లీలో మరి 4 ఏళ్ళు అక్కడే కట్టేసిన వాళ్ళన్న ఇన్ఫ్లుయెన్స్ ఉంది. 3/4 మినిస్టర్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి నరసాపురానికి ఏం కావాలి అన్నా
ఎస్ వర్మ నాయకత్వంలో నాకున్న సాన్నిహిత్యాలతో ఎవరు ఏది అడిగినా సరే ఖచ్చితంగా కంప్లీట్ చేయగలమనే పరిపూర్ణమైన విశ్వాసం నాకుంది. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆయన చెప్పిన దాంట్లో మీరు సగం చేయగలిగినా కూడా చాలా అద్భుతంగా చేసినట్టే. ఎమ్మెల్యే గారి కోరిక మీరు తీర్చాలని, భీమవరం ప్రజల కోరికలన్నీ కూడా ఎమ్మెల్యే గారు తీరుస్తారని ఆయన స్పీచ్ చూసిన తర్వాత సార్ అసలు అదరగొట్టేశారు సార్. తెలియదు నాకు. సో అది ఎప్పటి నుంచో తెలుసు ఎమ్మెల్యే గారు 15 ఏళ్ళ నుంచి ఫ్రెండే, కానీ ఆయనలో ఒక ఆకలే చూసా, తల్లి ఇచ్చిన ఆయన చూడాల. ఆయన మరింతకాలం భీమవరానికి సేవ చేసి ఆయన ఎటువంటి భీమవరాన్ని చూడాలనుకుంటున్నారో విజన్ భీమవరం చెప్పారు. అటువంటి భీమవరం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను కొండేరు వెళ్ళాల్సిన పని వచ్చింది కాబట్టి నేను కొంచెం మీ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాను. సార్ ఒకసారి పట్టుకోండి, అట్లా ఒకసారి మీరు కూడా హ్యాండ్ చేయండి. సార్ చూడండి, నాది హ్యాండ్ అవుతుందా సార్? సరే అభినందన ఆత్మీయ సభ ఏర్పాటు చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నూతనంగా ఎన్నికైనటువంటి పాలక వర్గాలకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా మరి ఈ రోజున భీమవరంలో ప్రజాప్రతినిధుల్ని పిలిచి సన్మానం చేసి వర్తక వ్యాపారస్తులందరూ కూడా మీరందరూ కూడా చూపించినటువంటి అభిమానాన్ని ప్రజాప్రతినిధులు మేము మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి మా అవసరం ఏదైనా ఏ అవసరం ఉన్నా సరే మా ద్వారా మీ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగానే మరి మేమందరం కూడా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా భీమవరం విషయానికి వస్తే కనుక ఇక్కడ చాలా మంది కూడా మరి మీ అందరి దగ్గర నేను పెరిగిన వ్యక్తినే. భీమవరం అంటే మా కుటుంబానికి, అదేవిధంగా మా పెద్దనాన్న గారు గుమ్మిడి నారాయణరావు కానీ రాజకీయ పరంగా వ్యాపార పరంగా కానీ మా కుటుంబానికి కానీ మాకు కానీ రాజకీయ పరంగా ఇవాళ ఈ స్థాయికి అవకాశం కల్పించినటువంటి మరి భీమవరం ప్రజలకి మరి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ మరి మా ఊళ్ళమ్మ అమ్మవారి ఆశీస్సులతో మీరందరూ కూడా మాకు మా కుటుంబాన్ని వెంటనే ఉండి మరి ఆ రోజు మా పెద్దనాన్న గారికి కానీ ఈ రోజున నాకు అంటే ఒక నర్సాపూర్ నియోజకవర్గంలో శాసనసభ్యుని అవకాశం ఇచ్చిన నాకు అక్కడ ప్రజలు మీ అందరూ కూడా మీ అందరి ఆశీస్సులు కూడా ఇప్పుడు మా కుటుంబానికి ఉన్నాయి కాబట్టి మరి మీ అందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మరి స్థానిక భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు గారు మరి ఆయన కూడా గతంలో కూడా ఇక్కడ మరి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఆయన భీమవరం కూడా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ప్రతి అంశంలో కూడా మరి అంజిబాబు గారు ఒక ముందు చూపున్న వ్యక్తి. ఆయన సహకారంతో నేను కూడా ఇప్పుడు నర్సాపూర్ నియోజకవర్గాన్ని మరి అక్కడ నర్సాపూర్ నియోజకవర్గం నాకు అవకాశం కల్పించారు. శాసనసభ్యులుగా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా తాడేపల్లి ఎమ్మెల్యే గారు మా సోదరు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి స్వాగతం. అంజిబాబు గారి సహకారంతో భీమవరం నియోజకవర్గాన్ని అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గాన్ని కూడా
మేము అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా ఎందుకంటే ఉండి శాసనసభ్యులు మాట్లాడారు పెద్దలు రఘురామకృష్ణరాజు గారు. ఆయన సహకారంలో కూడా నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా అభివృద్ధి పనులను ముందుకు వెళ్ళే విధంగా కూడా మేమందరం కూడా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసరావు గారు, ఆయన కూడా మోడీ గారు క్యాబినెట్ లోకి మన నరసాపురం వాస్తవ్యులు, నరసాపురం పార్లమెంట్ వాస్తవ్యులు, భీమవరం వాస్తవ్యులు మరి ఆయన కూడా క్యాబినెట్ తీసుకోవడం కూడా మన జిల్లాకి ఒక అదృష్టంగా మన అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన సహకారంతో మన జిల్లాని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పరచుకోవాలి. ఇందాక ఎమ్మెల్యే గారు కూడా అడిగారు, అంజబాబు గారు మనం భీమవరం ఎయిర్పోర్ట్ కావాలి, రింగ్ రోడ్ కావాలని చెప్పి వాటిని జరిగే విధంగా మేము కూడా పూర్తిగా మాట్లాడాలి. అంటే శ్రీనివాసరావు గారి గురించి ఆయన భీమవరం ఏఎఫ్కే స్కూల్లో స్టూడెంట్ ఆయన, అదేవిధంగా నేను కూడా ఏఎఫ్కే స్టూడెంట్. ఇద్దరం కూడా ఏఎఫ్కే స్టూడెంట్. ఆయన మంత్రి అయ్యారు, మంత్రి ఎంపీ కూడా మంత్రి అయ్యారు, నేనేమో ఒక ఎమ్మెల్యేగా నరసాపురం శాసనసభ్యులు కావడం. అంటే భీమవరం అన్నది కూడా భీమవరం ప్రజలు కూడా ఎల్లప్పుడూ రాజకీయ నాయకులు సహకరిస్తూ వారి అభివృద్ధికి వారిని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మీరందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రత్యేకంగా భీమవరం అంటే వ్యాపారస్తులు, వర్తక వ్యాపారస్తులు, వివిధ రకాలుగా వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. మీరందరూ కూడా అంటే రాజకీయాలు ఉన్నా లేకపోయినా మన గ్రామాలకి మన ఊరికి అభివృద్ధి పనులు ఎవరైతే సహకరిస్తారో వారి లీడర్షిప్ ని మీరందరూ కూడా గౌరవిస్తూ వారి లీడర్షిప్ సహకరిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వర్తక వ్యాపారస్తులందరికీ కూడా ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ పూర్తిగా వ్యాపారస్తులందరికీ కూడా సహకరించే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీకు ఏ అవసరం ఉన్నా సరే ఒక వ్యాపారస్తులకి మీకు ఏ సమస్య కానీ ఏ అవసరం ఉన్నా సరే ఈ శాసనసభ్యులు మేము మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి మీ వ్యాపార అభివృద్ధికి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరూ సహకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఏదైతే భీమవరం ప్రజలకి వ్యాపారస్తులకి ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం కానీ మేము కానీ మీ అందరికీ అందుబాటులో ఉండి ఎల్లప్పుడూ కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ రమణ గారు కూడా, కాగిత రమణ గారు కూడా మా చిన్నప్పటి నుంచి తెలుసుకున్న వ్యక్తే. ఆయనకి బుజ్జి గారు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఇక్కడ మరి పెద్దల పేరు బాగా సత్యనారాయణ గారు కానీ, గురువు గారు, మన అభివృద్ధి కనకరాజు గారు, మరి కనుమ సత్యనారాయణ గారు, పెద్దల రామలింగరాజు గారు, ఎవరైనా సరే చాలా మంది మీ అందరితో మేము కానీ మా కుటుంబం కానీ కలిసి ఉన్న వ్యక్తులు మనందరం కూడా ఫ్రెండ్లీ వాతావరణంలో తిరిగిన వ్యక్తులు. మీ అందరికీ కూడా ఇప్పుడు నేను నరసాపురం నియోజకవర్గం శాసనసభ్యులు ఉన్నా సరే భీమవరంలో కూడా మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక అంజబాబు గారు పైన ఉంటారు. కాబట్టి మేము కానీ శ్రీనివాసరావు గారు కానీ మన ఇచ్చే మీ అందరికీ కూడా సహకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పేరు మీద ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మా మిత్రుడు సోదర సమానుడు నాయకుడి గారికి, మా తమ్ముడు మన చంద్రబాబు గారికి, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే ఆంజనేయ గారికి, అంజబాబు గారికి, అదేవిధంగా మీ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు సన్మానాందించే పరిస్థితిలో ఎమ్మెల్యే ఎవరు లేరు, కానీ మిమ్మల్ని మీరు ఆహ్వానం కాదనలేక రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రం అంతా కూడా ఇవాళ జరిగిన వర్షాల్లో అతాకుతం అయిపోయింది. మళ్ళీ వర్షం పడతా ఉంది. ఏం జరుగుతుంది భయంగా అందరూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మాకు ఎలాంటి సన్మానాలు వద్దు. ఈ కార్యక్రమాన్ని మేము వద్దాం అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి మీరు ఏదైనా డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తే అడుగుదాం వద్దామని చెప్పి ముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ సన్మానాల కంటే కూడా ఇవాళ బాధ్యత ఎక్కువ పెట్టారు. వాళ్ళకి ఇచ్చిన మెజార్టీలు కానీ మమ్మల్ని గెలిపించిన తీరు కానీ మీ అందరూ కూడా మళ్ళీ భవిష్యత్తులో ఎవరికి ఇలాంటి గెలుపు ఉండదు. గెలిచేవంటే ఇంకా బాధ్యత పెరిగింది. ఇవాళ ప్రభుత్వంలో డబ్బులు లేవు. వెళ్ళిపోయిన దొంగలంతా లూటీ చేసి ఆలిబాబు నమ్మదంగలు మొత్తం పట్టుకుపోయారు.
నేను మిగిలినంతా ఏంటంటే మేము చదువుకున్నాం, ఎవరైనా గొయ్యి పొట్టుకుంటే సొంత డబ్బులతోనో చందాలు అడిగి చేయవలసిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. ఇప్పుడు ఒక రకంగా చెప్తే మీకు పెట్టిన బాధ్యత నుంచి ఎస్కేప్ అవ్వాలా, లేకపోతే పని చేయకుండా మరి ఉండే రేపొద్దున అలాంటి చెడ్డ పేరే మనకు కూడా వస్తుంది. కాబట్టి ఎలా పని చేయించాలని చెప్పి మేము ఆలోచించిన టైంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అండదండలతో ఇవాళ ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ నరేగా నుంచి తప్ప ఏ రకమైన ఫండ్ కూడా ఈ రాష్ట్రంలో లేదు. ఏదైనా నరేంద్ర మోడీ గారి దయతోనే ఈ రాష్ట్రం దానికి అభివృద్ధి చెందాలనేది మా కోరిక కాదు, జరిగే వాస్తవం మనం మాట్లాడుకోవాలి. ఇవాళ బాగా సత్యనారాయణ గారు కానీ, శ్రీనివాస వర్మ గారు కానీ, ఇంకా బీజేపీ నాయకులందరూ కూడా మరి అందరూ ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది మన బాధ్యత. పార్టీల కంటే కూడా మన ఇక్కడ ప్రజలు బాగుండాలన్నప్పుడు మన ప్రభుత్వాన్ని కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా మా శ్రీనివాస వర్మ గారికి నేను థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే మా ఊరికి ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయించారు. శాంక్షన్ అయింది. ఇప్పుడు ఎవరైనా అడిగితే అనుకోవచ్చు, మాకు ఆల్రెడీ శాంక్షన్ చేయించారంటే దానికి కారణం మా సెంట్రల్ మినిస్టర్ గారికి అభినందించవలసిన అవసరం మాకు ఉంది. ఒక ఎయిర్పోర్ట్ మాకు ఆల్రెడీ శాంక్షన్ ఇస్తూ ఉన్నాం. మేము ఆల్రెడీ దానికి భూసేకరణ జరుగుతూ ఉంది. నేను చైర్మన్ గా ఉండగా ఆయన మంత్రిగా ఉండగా కూడా అప్పుడు ప్రయత్నం జరిగింది. ఒక గ్రీన్ ఎన్ఫీల్డ్ తీసుకురావాలని చెప్పి అప్పుడు కూడా ఆయన దీన్ని మేము అందరూ అనుకున్నాం. దానికి అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా శ్రీనివాస వర్మ గారి చొరవతో ఆయన కాన్స్టిట్యూషన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాన్ని మరి మంచి జరిగినా ఆయన అలాగే అంటారు, ఈ రోడ్లు అయిపోయినా మళ్ళీ ఆయన కూడా అలాగే అంటారు. అది కూడా చెప్తారు. ఇవాళ ఎయిర్పోర్ట్ తో పాటుగా వ్యవహారం నుంచి గంటలో తాడేపల్లి వచ్చే విధంగా ఈ రోడ్లు ఏర్పాటు చేయవలసిందిగా నేను ఆయన చేతిలో ఉందని నేను కోరుతాను. ఎందుకంటే వ్యవహారానికి తాడేపల్లికి అవినాభ సంబంధాలు కానీ, మనకున్న రిలేషన్ చుట్టరికాలు కానీ, వ్యాపారాలు కానీ అన్ని కలిసి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి తాడేపల్లికి ఎయిర్పోర్ట్ నుండి వస్తే వ్యవహారం నుంచి 1 hour లో ఎయిర్పోర్ట్ వెళ్ళే విధంగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుంది. మరి కాబట్టి మీ అందరూ కూడా సహకరించాలి. దానికి మా మంత్రి గారు కూడా సహకరించి మాకు రోడ్లు వేయించండి. ఎందుకంటే ఈ ఊరు రావడం 2 గంటలు పట్టింది మా ఊరికి. కాబట్టి మీరు మా ఊరు రావాలని అదే పరిస్థితి. కాబట్టి ఈ దరిద్రాన్ని మన టైంలో వదిలించడానికి మనందరూ ఎమ్మెల్యేలు కలిసి అన్ని రోడ్ల ముందు మరమ్మతు చేయడానికి మనందరూ రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇది మన తక్షణ బాధ్యత. ఎందుకంటే ప్రజలు చాలా ఓపెట్టుకున్నారు. వీళ్ళు గెలిపిస్తే పని చేస్తారంటే మనకు ఓట్లు వేసారు. మనం గెలిపిస్తే కారులో తిరిగి సన్మానం చేసుకుంటారు. మనకి ఏలేదు. ఈ సన్మానంతో సరిపెట్టుకుంటే రేపు రోడ్లు అవ్వకపోతే మళ్ళీ తిరస్కారం తీసుకొచ్చి 150 ఎలా చేశారో మళ్ళీ రేపు మన ఎంకి కూడా అదే రకంగా మార్చడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ప్రజలు చాలా గొప్ప వ్యక్తులు. ఎప్పుడు దించాలో ఎప్పుడు ఉంటారో వాళ్ళకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు తగ్గడం ఎలా తెలుసో, మరి ఎక్కడ తల దించాలో తెలుసు, ఎక్కడ ఎత్తాలో తెలుసు. అదే ప్రజలు కూడా అదే పార్టీలో ఉన్నారు. మీరు 150 కంటే 11 సార్లు మీకు అని చెప్పి ఇచ్చారు. మనకు కూడా అదే అంకి ఇచ్చారు అనుకోండి, రేపు పొద్దున మనం మళ్ళీ ఇబ్బంది పడవలసి వస్తుంది. అంకికి మనం ట్రై చేయకుండా రోడ్లు ట్రై చేద్దాం, మా మౌలిక సదుపాయాలు ట్రై చేద్దాం. దానికి ఎంత సహకారం అందిస్తూ ఈ 3 నెలల్లో అవలేదని ఎవరైనా చెప్పకండి. ఇంకో సంవత్సరం టైంలో మొత్తం అన్ని రోడ్లు పునరుద్ధరణ చేసి బాధ్యతని మేమంతా తీసుకుంటామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ, మరి సాధారణ ముందే ఇది పేరు చెప్పాలనుకోండి, ముందే పోస్ట్ పెడతారు, మర్చిపోయి పొద్దున్న తినవద్దని. బాధ్యత మనం వహిద్దాం. సమాజానికి ఎప్పుడు చాపర్ అనేది పూర్తిగా వాళ్ళ బాధ్యత వహిస్తూ వస్తుంది. మరి అభివృద్ధిలో సమాజానికి మీరు మొదటి చేయండి. అదేవిధంగా లా అండ్ ఆర్డర్లో కూడా మీరు తీసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. పెద్దలు చెప్పినట్టు పేదవారిని చదివించడం కానీ, అవసరమైన అందుబాటులో ఉండడం కానీ ఇవన్నీ చేస్తూ, మరి ముఖ్యంగా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ విషయంలో ఒకటే ముక్క మన వంతు మనం పార్టిసిపేట్ చేయాలి. ప్రతి షాపుల్లోనూ మీరు సీసీటీవీ లాంటివి పెడుతున్నారు. ఒకటి రోడ్డు మీద కూడా పెట్టగలిగితే ఈ అర్ధరాత్రుల్లో జరిగే ఇబ్బందులన్నింటినీ కూడా లా అండ్ ఆర్డర్ ఈజీగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. మీ వంతు సహకారం, బలవంతం కాదు, దాంతోపాటు చేయగలిగితే ఒక నగరాన్ని ఇచ్చేస్తుంది. మళ్ళీ మాట్లాడదాం దేని గురించి అయినా. ఇంకోటి మా వర్మను చూస్తుంటే మరి ఆనందించాలో బాధపడాలో అర్థం అవట్లేదు. ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా అంతా వర్మ గారు అంటున్నారు. సరే, ఏదేమైనా చాలా చక్కటి అవకాశం. పెద్దలు రామోహన్ గారు కానీ, అంజబాబు గారు కానీ, సోదరు వర్మ గారు, నాయకులు గారు, శ్రీనివాస్ గారు, బుజ్జి గారు, వేదిక అలంకరణ పెద్దలు, అలాగే ముందు అందరికీ కూడా నాకు ఈ అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తూ
సెలవు తీసుకుంటున్నాను. జై ఉన్నటువంటి కేంద్ర మంత్రులు శ్రీనివాసరావు గారికి, శాసనసభ్యులు దోసెట్ సీర్ గారికి, నాయకర్ గారికి, అంజుబాబు గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా విషయాలు పెద్దలందరూ చెప్పారు. కొత్తగా చెప్పడానికి లేదు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భీమవరం అంటే ఒక బ్రాండ్. వాళ్ళ రెండు రాష్ట్రాలు ఎక్కడైనా సరే భీమవరం అంటే తెలియని వ్యక్తులు కానీ ఊరు కానీ ఉండదు. అంతటి పేరు ప్రఖ్యాతం సంపాదించారంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ ప్రాంతానికి అంత స్థాయిలో కృషి చేస్తే ఆ పేరు వచ్చిందని మనందరం తప్పకుండా దాన్ని గుర్తించాలి. కాబట్టి వ్యాపారంలో అడ్వాన్స్గా ఆలోచించడం, వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో అలా అడ్వాన్స్గా ఉండడం అనేటువంటి భీమవరం యొక్క ప్రత్యేకత. అలాగే వాళ్ళ కొత్త జిల్లాకి హెడ్ క్వార్టర్గా తయారైన తర్వాత బయట మన గురించి గొప్పగా చెప్పుకునే విషయాన్ని మన ఊర్లో కూడా ఆ స్థాయిలో అభివృద్ధిని సాధించాల్సిన అవసరం ఉంది. హెడ్ క్వార్టర్గా కూడా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రజాప్రతినిధి అయినటువంటి అంజబాబు గారు కానీ, వర్మ గారు కానీ భీమవరం మీద ఇంత ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని ఒక ప్రముఖమైన పట్టణంగా తయారు చేయాలి ఈ రాష్ట్రంలో ప్రయత్నిస్తూ ఉన్నారంటే విద్యా సంస్థల అభివృద్ధిలో కానీ, లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ తీసుకురావాలని, మెడికల్గా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తూ ఉన్నారంటే వాళ్ళ ఈ యొక్క భీమవరం అభివృద్ధిలో మీ అందరి యొక్క పాత్ర ఇంతకుముందు ఏ విధంగా ఉందో రాబోయే రోజుల్లో కూడా అంత గణనీయంగా మీ అందరి పాత్ర ఉండి ఈ ప్రాంతం మీ అందరి ద్వారా అభివృద్ధి చెందుతుందని నమ్ముతూ వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. చూడండి పట్టుకోండి, కొంచెం పట్టుకోండి, పై కట్టుకోండి. చూడండి సార్, పట్టుకోండి సార్, ఇది పెరిగింది సార్ ఒకసారి పట్టుకోండి. పట్టుకోండి సార్ ఒకసారి పట్టుకోండి. ఇలా చూడండి ఫోన్ అక్కడ సైడ్ ఉండాలి. ఇటు ఎలా చూడండి, ఇటు తిరిగేయండి. ఏడా మీరు పక్కన కొద్దిగా ఏమండే సార్ ఎలా ఉందండి తర్వాత సుబ్ర చంద్రబాబు గారు, ముడివాడ సుబ్బారావు గారు, నాని గారు, రాజరాజు వెంకరాజు గారు, అప్పటి సార్ కొంచెం వెనక్కోండి, కొద్దిగా వెనక్కోండి. ఎలా చూడండి సార్ సార్ చంద్రబాబు గారు, ముడివాడ సుబ్బారావు గారు, నాని గారు, రాజరాజు వెంకరాజు గారు, తాతాజీ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఎలా చూడండి.